అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి అల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. లాయిలే లాయిలే లల్లాయిలే లల్లాయిలే మా ఊరాలెల్లమ్మ లల్లాయిలే లల్లాయిలే. నీ పాటతోటి దిల్దార్ కు బోనాల కళ వచ్చిందిరా. ఏ పండుగైనా ఒక్కనాడు రెండొద్దులుంటది. ఒక్క బోనాల సంబరం నెల రోజులుంటది. అమాస వెళ్ళింది, ఆషాఢం పడ్డదంటే తెలంగాణ అంతా డప్పుల సప్పులతోటి దద్దరిల్తది. ఇప్పటికే బల్కంపేట నుంచి భద్రకాళి గుడి వరకు సున్నం జాజులతోటి పచ్చని పందిలతోటి ముస్తాబైనాయి. ఇయల్లా సర్కార్ వారు సమర్పించే పట్టు వస్త్రాలు జగదాంబికకు పెట్టే తొలి బోనం తోటి పండుగ శురువైంది కదా. అన్నలు పట్టు చీరలు సమర్పిస్తే అక్కలు నిండు బోనాలెత్తిండ్రు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలు, భక్తుల కేరింతలు అబ్బో చెప్పుడు కాదు, చూసుకుంటా పోవుడే. తెలంగాణ అంటేనే గానం బోనం, తెలుగింటి సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. బీద గొప్ప, రాజు పేద అని తేడా లేకుండా చేసుకునే సంబరం. తోసినోళ్ళు దోషినంత, ఉన్నోళ్ళున్నంతలా అమ్మవార్లకి చేసుకునే అత్యంత వైభవం. నెల రోజుల పాటు ఐతారం జాతరే, డప్పు దరువుల మోతలే. ఏడాదికోసారి ఆషాఢ మాసంలా గ్రామ దేవతల కొలుపులతోటి ఊగిపోతాయి ఊరు వాడలు. భాగ్యనగరంలో మొదలైన ఈ బోనాల జాతర తెలంగాణ అంతా చుట్టొస్తది. అమ్మవాస వెళ్లి ఆషాఢం పడంగానే మొదటి గురువారం తొట్టతొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎక్కిస్తారు. ఇలా మంత్రులు పొన్నమన్న, కొండ సురేఖల సమక్షంలో బోనాల జాతర శురువైంది. భారీ ఊరేగింపు నడుమ ఆటపాటలతోటి పట్టు వస్త్రాలు సమర్పించి పండుగ మొదలుపెట్టిర్రు. లంగర్ హైజ్ నుంచి లాల్ దర్వాజా దాకా పోతరాజుల ఆటలు, శివసత్తుల పాటలు, డప్పుల మోతలేయిగా. బడి పిల్లల బాధ రాస్తే రామాయణం, చెప్పితే భాగవతం అయ్యేటట్టున్నది. ఎవళ్ళన్నది సర్కారు సకల సవలతులు వేస్తే నువ్వు ఒకటి మోపైనావు నిందలేస్తాందుకిగా. తెలిస్తే మాట్లాడు, లేకపోతే సప్పుడు చేయకుంటుండు. నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? ఆడోడిడోడు మోపైనాడు. ఎక్కడ ఎవరు మోపుగాలేదు, పిల్లలకు చాలా గోసనే ఉన్నది. మరి సర్కారు సకలం చేసినామని అంటున్నది కదా. చేసిండ్రు, కానీ కొన్ని జాగాలల్లా గట్లనే ఇడిచిపెట్టిర్రు, అందుకే గిట్ల ఏడుస్తున్నారు. మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మంచిగా చదువుకుందాం, కన్నోళ్లకు పుట్టినూరికి పేరు తీసుకొద్దామని తల్లిదండ్రులు నిడిచిపెట్టి గురుకులంలకు వస్తే అక్కడ చక్కగా సవలతులు లేక చెప్పలేని బాధలు పడుతున్నారు పిల్లలు. బాత్రూంలకు నీళ్లు కూడా అత్తలేవాట. చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలి సార్ డబ్బులు. ఇది అయినా ఏదైనా ఫంక్షన్ లేక పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేవు సార్. అవి కూడా 20 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. ఊకోరా బుజ్జి ఊకో, పేదింటి బిడ్డలు ఇక్కడన్నా మంచిగా ఉంటారు చదువుకుంటారు అని అనుకుంటే హాస్టల్లో కూడా గిన్ని బాధలు పడుతున్నారు. ఏం చేస్తారంటారు సార్, ఎటు పోయినా ఏం చేస్తారు, క్లాస్కి ఎందుకు లేట్ వస్తారని వాష్రూమ్ మేడం అంటే కూడా కొడతారు సార్, అందరినీ కొడతారు, తిడతారు సార్ మేడం వాళ్ళు. ఫుడ్ కాదు సార్, వాటర్ దగ్గర కూడా ఉంటుంది సార్. నైట్ వాటర్ రాకపోతే మేము అక్కడ ట్యాంక్ దగ్గర వేసి స్నానం చేస్తాం సార్. మహబూబాబాద్ జిల్లా గాంధీనగర్ లో ఉన్న గురుకులం పిల్లల గోస ఇది. సీఎం సార్ ఏమో గిట్లా అంటున్నాడు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు. మీరేమో తరగతి గదిలనే తెలంగాణ భవిష్యత్తు ఉన్నదని నమ్మిర్రు, కానీ కింద యుత్తనేమో గిట్లున్నది కదా అని అంటున్నారు. గాంధీ తాత బొమ్మ చాలా ఇల్లు ఉన్నది గారా. బతుకు బండి సాగాలంటే బోసినవ్వుల తాత బొమ్మ ప్రతి ఒక్కరి పరసలు ఉండాల్సిందే కదా. అంతే కదా మరి. అవునరా, నాకు ఒక ఐడియా వచ్చింది. కొంపదీసి గాంధీ తాత బొమ్మ జాగాల నీ బొమ్మని గిట్ల పెట్టమంటావా ఏంది? మన బొమ్మకు అంతిలు ఎక్కడది చెప్పు. అయ్యో, బొమ్మ అంటే గుర్తుకొచ్చింది. నీకు ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. ఏందో అది? అమెరికా కంపెనీ ట్రంప్ లేడా, మళ్ళేం చేసిండు? చూడు నోరు పెట్టుకొని గాయది పనులన్నీ. ఇక చూడు నువ్వే.
ఇగరం తప్పిన పీన్గనట మోసేటోని మీద ఏమో చేసిందట. అట్లనే ఉన్నది కంపనోరు ట్రంప్ పనులు చూస్తుంటే. ఈ పురేలా ఎన్ని పురుగులు తిష్టేసినాయో గాని గడియకొక్క మాట పూటకొక్క పని అన్నట్టున్నది. చూడుర్రి, ఈయన అందంగల ముఖాన్ని డాలర్కు పెట్టి మార్కెట్లకు విడుదల చేయబోతున్నారట. మళ్ళీ అది ఏ బుగ్గేండో ఇనుపదో ఇత్తడిదో అయితే ఏమో పోనీ తలగబడని అనుకోవచ్చు. బంగారంతో చేసిర్రు. అమెరికా అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పుణ్యకార్యాన్ని ముంగటేసుకున్నామని సాటింపేసిర్రు. అసలుకైతే అమెరికా రూల్స్ ప్రకారం బతుకున్న వ్యక్తుల చిత్రాలతోని నాణాలు విడుదల చేయొద్దట. కానీ ట్రంప్ కు రూల్స్ గీల్స్ జాంతేనాయి కదా. బలిమిటికి లింగం కడితే భక్తులైతరా అన్నట్టు ఇప్పటికే ట్రంప్ మీద పీకల దాకా కోపంతో నూగిపోతున్నారు అక్కడ జనం. ఈ టైంలా లేని సిన్నెలు పడుకుంటా ఈ సోకులు అవసరమా కాకా నీకు? అప్పుడు గట్లనే నోబెల్ శాంతి బహుమతి ఇయ్యలేదని ఇంకో డూప్లికేట్ నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. ఈ డాలర్ మీద ఇదివరకు ఉన్నోళ్ళంతా ప్రముఖులే, కానీ స్వయం ప్రకటిత ప్రముఖుడు ట్రంప్ కాకే. పొద్దున మనము లేవాలి, పళ్ళని బాగా తోమాలి, గ్లాసెడ్ పాలు తాగాలి, స్నానం చక్కగా చేయాలి, తలను నున్నగా దువ్వాలి, చకచక బడికి పోవాలి. అది మన చిన్నప్పటి పాటలమ్మా, ఇప్పుడు అవసరం లేదు. ఇవందరు చేసే పనులే. అందరు చేస్తున్నారని నువ్వెట్లా చెప్తావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చదువు రాకున్నా ఏం లేదు గాని తయారవుట్ల ముందే ఉంటున్నారు కదా ఇప్పుడు పోరగాన్లు. అన్ని చోట్ల గట్ల కుదురుతలేదటరా. తానం చేయకుండానే బడికి పోతున్నారట. అయ్యో గట్లెట్లా? అందుకోసమే ఓ మంచి ఉపాయం చేసిర్రు గీ పిల్లలు. ఇగో ఈ ఉత్తరంలో ఏం రాసుందంటే, మా కాలనీలా నీళ్ళొస్తలేవు, పొద్దుగాలేసి బడికి తానం చేయకుండా ఎట్లా పోవాలి, అందుకే సచివాలయంలో స్నానం చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలి అని స్పెషల్ ఆఫీసర్ కు ఉత్తరం వేసారు సత్యసాయి జిల్లా గుడిబండ రాజీవ్ కాలనీలో విద్యార్థులు. మామూలు ఉపాయం కాదు పో. గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామ పంచాయతీ తెలుస్తుంది కదా. ఇది కూడా గ్రామ సమస్య కాబట్టి ఇట్లా కొట్టిర్రన్నట్టు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరట. బడికి తానం చేయకుండా పోవాలంటే చెమట వాసన వస్తే ఎంత ఈకారం ఉంటది. తోటి విద్యార్థులు గేలి ఎత్తారు. మేము బడికి పోవాలంటే మీరు మా కాలనీలో నీటి సమస్య తీర్చాలి, లేదంటే సచివాలయంలో తానం చేసేందుకు అనుమతి ఇయ్యాలి అని లేఖ రాసింది. ఈనేతందుకు ఇచ్చంద్రం కనిపించినా అదేం చిన్న సమస్య కాదు గానుల్లా. మరి ఈ దెబ్బతోటి నీళ్ల సమస్య వద్దో లేదో చూడాలి. బుజ్జి, నీకెన్నో మలకలు చెప్పినా మళ్ళా ఇప్పుడు కూడా చెప్తున్నా, బయట తిండి బంద్ పెట్టు. అరే నేను బయట ఏం తింటలేను, ఆర్డర్ పెట్టుకుని ఇంట్లోనే తింటున్నా. ఇవే ఏకశకాలంటే. ఏంద్రా గంత మాట అన్నావు? చెప్పిన మాట వినకుంటా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నావు కదా. నేను నలుగురికి ఉపాధి కల్పిస్తున్నా. ఉపాధా? ఏం బిజినెస్ పెట్టినవమ్మా? ఇంట్లో వండుకోకుండా హోటల్లో తింటే వాళ్ళకు పని కల్పించినట్టే కదా. హోటల్ సిబ్బందితో పాటుగా డెలివరీ బాయ్స్ కూడా 4 రూపాయలు సంపాదించే అవకాశం దొరుకుతుంది కదా. వచ్చిందమ్మా వయ్యారి దేశాన్ని ఉద్ధరించేందుకు. అయినా నా తిండిగోల నాది, నడుమిట్లా నీకేంది చెప్పు. ఇగో ఫుడ్ పాయిజన్ ఇట్లా బెడ్ మీద పడతావని ముందు జాగ్రత్తలు చెప్తాన్నా. ఇగో చూసిండ్రా, షెట్ అంత మనిషి ఉత్తిగానే దవాఖాన్ల పాలైండు. సోపతిగాన్లతోని కలిసి మంచిగా ఎంజాయ్ చేయాల్సినోడు బెడ్ మీద వండుకొని అవస్థలు పడుతున్నాడు. మరీ ఇంట్లో తిండంటే ముక్కంతా ఇరుసుకుంటా కరుసుకుంటా తింటారు గాని హోటల్ రెస్టారెంట్లు అంటే మాత్రం తిండి కోసం ఉరుకులు పరుగులు పెడుతుంటారు కదా చాలా మంది. అగో గట్లనే పోయిండట గీన కూడా. ఏమైందో చెప్తున్నాడు ఈ నుండి. నార్మల్గా మొన్న 14 రోజు నైట్ 9 to 10 మధ్యలో ఈ చంద్రంపేటలో బగాసుర రెస్టారెంట్ మండి తిన్నాం. ఒక 4 మెంబర్స్ ఉన్నాం, మా బ్రదర్, మా బాబీ, నేను, ఇంకొక వ్యక్తి తిన్నాం. అంటే నార్మల్గా అప్పుడు ఏమనిపించలేదు. మార్నింగ్ ఏమైందంటే 4కి లేచి ఇట్లా బాత్రూమ్ కూడా మోషన్స్ అయినాయి. ఒక 2 టైమ్స్ ఇట్లా లైన్ అయితే ఆర్ఎంపీ దగ్గర 2 టాబ్లెట్ 2 ఇంజక్షన్ చేసుకున్నాక అయినా తక్కువ పోయేసరికి హాస్పిటల్ అడ్మిట్ కమ్మని చెప్పింది. హాస్పిటల్ అడ్మిట్ అయితే మేడం నిన్న బ్లడ్ టెస్ట్ చేసి ఉప్పాయి నేను మీకు 2 రోజులు 3 రోజులు అబ్జర్వేషన్ పెట్టాలని. అది ముచ్చట. తిండి కోసం మండికి పోయి కడుపు నిండా తిన్నారట సిరిసిల్లలున్నగి హోటల్లా. ఇక అందులో ఏం కలిపి ఉండినరో ఏం పాడో. ఇంటికొచ్చినాక వాంతులు విరేచనాలతోని పానమంతా గాలి గాబరైందట. ఇక నలుగురిట్ల ముగ్గురికి ఇంటికాన్నే ట్రీట్మెంట్ చేస్తుంటే ఇక గీనను మాత్రం జిల్లా దవాఖానలకు తీసుకొచ్చిర్రు. అయితే ఇప్పుడంతా మంచిగానే ఉన్నదట గాని మొత్తానికి బకాసుర హోటళ్లకు పోయి బండే రోగాలు తీసుకొచ్చుకున్నారన్నట్టు. చూసిరు కదా పబ్లిక్, బయట తిన్న ఫుడ్ తోని ఎసొంటి తిప్పలైతున్నాయో. అంటే అన్ని అట్లనే ఉంటాయని కాదు గాని చాలా వరకు మాత్రం గట్లనే పాడైతున్నాయి. జర్ర పైలమని చెప్తున్నాం. నాలుగు అంత సప్పబడ్డదిరా. 4 చికెన్ ముక్కలు కంకపోయినావు మరి. ఏ రోజు చికెన్ అంటే బోర్ కొడుతుంది. రోజు తింటే ఎవరికైనా అరుగుతలేదు అని అంటారు. నీకేమో బోర్ కొడుతున్నా? మటన్ ముఖం కొట్టింది, చికెన్ బోర్ కొట్టింది, ఎగ్ ఎక్కుతలేదు. అయితే నీకు చేపల పులుసే కరెక్ట్. అబ్బా ఏమన్నా ఐడియా ఇచ్చినవారా? మంచి సముద్రం షేప్ అయితే ఇంకా మంచిగా ఉంటది. ఇప్పుడు నీ కోసం హైదరాబాద్ కు సముద్రం తెస్తాం. మరి సముద్రం రాకున్నా షేప్ వచ్చింది, అటు చూడు. వామ్మో చిన్నగా లేదు కదా. ఆంధ్రాలంటే అలవాటే గాని తెలంగాణలో గిట్లాంటి చేపలు అరదనే చెప్పాలే.
మహా అయితే షెర్లల్లా కాలువలల్లా కిలా 2-3 కిలోల చేపలు మా దొరుకుతాయి గాని ఇట్లా కింటల్ చేపలు దొరకాయి. మరి ఇది ఎక్కడదంటే విశాఖపట్నంకి వెళ్ళి తెచ్చి ఇక్కడ బేరం చేస్తున్నారు. 60 కిలోలట టోనా ఫిష్ అట దీని పేరు. ఈ భారీ చేపను కొల్లాపూర్లో బేరం పెడితే నా సామి రంగా ధర దద్దరిల్లింది. గంటకు పెంచుకుంటా కిలో 600 మీదనే పెట్టి కొన్నారు. సముద్రం చేపలు తింటే రోగాలు దరిజరై మోకాల నొప్పులు బీపీలు షుగర్లు రావు అనే వరకు పోతేవైనా పైసలని వేలం పాడినట్టే ఎంత అంటే అంత కొనుక్కొని పోతున్నారు. పెద్ద చేపల ముళ్ళు తక్కువ ఉంటది, కండ ఎక్కువ ఉంటది. అందుకే జనం దొరికిందే మా భాగ్యమని చూస్తుండగానే కథం పట్టించిర్రు. వానకాలం వస్తుంది, పట్నంలా సంగీతం మొదలైతదిగా. అవునా, పార్ట్ టైం లా కచ్చరలు ఏమన్నా ఎత్తనవా? నా సంగీతం కాదమ్మా, దోమల సంగీతం. నిజమేరా, వేమన చెవిలోన జోరీగా మూత గురించి చెప్పిండు గాని ఈ దోమల మూత కూడా చిన్న ఉండది. చూసేతందుకు చిన్న పానాలే గాని అవి దలుసుకుంటే మన పానం నిమ్మలం లేకుంటే చేస్తాయి. ఈగలు దోమలు కాదు, గీ ఊరోళ్లకు చుక్కలు చూపెడుతున్నాయట. ఏందవి? చూసి గుర్తుపట్టవేంటియో. ఉల్లి వేసిర్రు. చుట్టుముట్టు ఊర్లల్ల తినే బువ్వ కాంచి తాగే మంచినీళ్ళ దాకా ఏది ఇడిసిపెట్టకుండా కుప్పలు కుప్పలు పడుతున్నాయట లక్క పురుగులు. ఇక మనుషుల మీద కూడా వాకుతుంటే ఎట్లా తట్టుకోవాలి అని మొర పెట్టుకుంటున్నారు. ఇదివరకే ఎన్నో సార్ల అధికారులకు చెప్పినా ఎన్నో సమస్యలు పెట్టుకుని మీ లక్క పురుగులకే వచ్చిందా అని కొట్టిపారేస్తున్నారట. ఇనేటోళ్లకు చిన్న వార్త లెక్కనే అనిపిస్తది గాని అనుభవించేటోళ్ళకే తెలుస్తది ఆ బాధ ఎట్లుంటదో. కూసున్నా నిలవడ్డా మనుషుల మీదనే తిరుగుతుంటే పానం ఎట్లుంటది పాపం. ఈ ఊరోళ్ల బాధ పట్టించుకొని లక్క పురుగుల విరుగుడు చేయకుంటే మాత్రం వంట వార్పు కార్యం పెట్టి ఉద్యమం ఉధృతం చేస్తాము అని అంటున్నారు లక్క పురుగుల బాధితులు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ నడుమ చూస్తున్నావా, వార్తలు చూస్తుంటే కూడా ఇంకా విమానంలో ఎగిరిపోవాలనిపిస్తుందా? అవును కదా, చిన్నప్పుడైతే ఆకాశంలో గుయ్యి అని సప్పుడు వినబడితే చాలు ఎక్కడున్నా రయ్యు నురుకొచ్చి నెత్తికి చేతులు పెట్టుకొని కళ్ళన్ని చిన్నగా చేసి చూసేది. ఇప్పుడు విమానం సప్పుడు వినబడితే పరుగులు పెడుతున్నారు కదా. ఎందుకు ఏమో ఏడ ఊలుతుందో అని పారిపోండ్రే అనుకుంటూ ఉరుకుతున్నారు. చూడు గడిదిక్కు. లగెత్తండి రోయ్, పానాలు కాపాడుకోండి రోయ్. ఇగో భాష వేరైనా భావం అయితే అదే అనిపిస్తున్నదిలా. జర్ర సేపట్ల గుండెల రాయి వడ్డంత పనైనట్టున్నది పాపం. ఆళ్ళేదో సరదాకు సముద్రం ఒడ్డుకు సేద తీరుతుంటే విమానం సప్పుడు వినబడ్డది. అంతే లేచి ఎక్కడో లక్కడ ఉరుకు గంత కిందికెళ్లి సప్పుడు చేసేసరికి ఏ పాటో ఈడనే ఊలేటట్టున్నదని భయపడి పరుగులు పెట్టిండ్రు. ఆ విమానం గాలికి టెంట్లు కుర్చీలు ఊగుడే ఊగుడు. ఇంతకెక్కడైందో చెప్పలేదు కదా, అమెరికా ఫ్లోరిడా బీచ్ లా. అయితే అవి నేవీ ఫైటర్ జెట్లు ఏం పని మీద పోతున్నాయో తుర్రుమని ఉరికేసరికి బిడ్డలు దడుసుకొని ఓ మై గాడ్ లెట్స్ గో అనుకుంటా పరుగు. ఇగి ముచ్చట తెలిసి అమెరికా ఫ్లైట్ డిమానిస్ట్రేషన్ స్క్వాడ్రన్ విచారణకు పిలిచింది. లక్షల మందిలా ఆ పూరి జగన్నాథుని రథం ఎట్లా సాగుతున్నదో చూద్దాంపా. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ జగన్నాథ రథయాత్రకు ఎంతో పేరున్నది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు ఒక్కో తేరు మీద ఒక్కొక్కరు ఊరేగుతారన్నట్టు. రోగాలు తగ్గాలన్నా బాధలు పోవాలన్నా ఈ రథం దాకితే చాలు సకల బాధలు బాసిపోతాయని భక్తుల నమ్మకం. లక్షల మంది భక్తుల నడుమ ఆ జగన్నాథుని రథయాత్ర పూరి ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. అడుగడుగునా భక్తుల నినాదాలతోటి కదులుతది. ఇక గిట్ల 3 కిలోమీటర్లు ప్రయాణంలా పూరి గుడి నుంచి గుండియా దాకా సాగుతది. మళ్ళా 9 రోజులకు తిరిగి ప్రధాన గుడికి చేరుకుంటారు దేవుళ్ళు. అయితే ఒక్కసారి రథం దగ్గరికి జనం ఎగబడేసరికి ఈ ఏడు కూడా తొక్కిసలాటైంది. 100 మందికి మీదనే దెబ్బలు దాకినాయట. ఒక్కలి పానం పోయిందట.
ఇవుల్లా ఇయల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.